హాయ్ ఫ్రెండ్స్, మనము మన జీవితంలో వెంబడిస్తున్నవి నిజంగా మన కలలా లేక సమాజం మనలో నాటిన కోరికలా? ఎందుకంటే ఇది ఏ ఉద్యోగం మంచిది అనే ప్రశ్న కాదు, నేను పరిగెత్తుతున్న దారి నిజంగా నాదేనా అని మనల్ని మనమే ప్రశ్నించుకునే ప్రశ్న. నాకు కొన్నిసార్లు ఒక చిన్న దృశ్యం గుర్తుకు వస్తుంది. పచ్చిక బయళ్ళలో 100 గొర్రెలు ఒకదాని వెనుక ఒకటి పరిగెడుతూ ఉంటాయి. ముందు ఉన్న గొర్రె ఎందుకు పరిగెడుతుందో వెనుక ఉన్న 99 గొర్రెలకు తెలియదు. అయినా అవి కూడా అదే దారిలో పరిగెడతాయి. కొన్నిసార్లు మన జీవితాలు కూడా అలాగే అనిపిస్తాయి. 10వ తరగతి అయ్యింది, ఇంటర్ చదవాలి, ఇంటర్ అయిపోయింది, ఇంజనీరింగ్ చేయాలి, ఉద్యోగం రావాలి, ఇల్లు కొనాలి, కారు కొనాలి, పిల్లలను అదే పందెంలోకి దింపాలి. ఒక్కసారి కూడా మనం ఆగి ఇది నిజంగా నా కలేనా అని ప్రశ్నించుకున్నామా ఎప్పుడైనా? లేదు, ప్రశ్నించుకోము. మనిషి పుట్టినప్పుడు అతనికి పేరు కూడా ఉండదు, కానీ పెరిగే కొద్దీ పేరు సమాజం ఇస్తుంది, భాష సమాజం నేర్పుతుంది, మతము సమాజం పరిచయం చేస్తుంది, కులము సమాజం చెప్తుంది, విజయం అంటే ఏంటో కూడా సమాజమే నిర్వచిస్తుంది. అప్పుడు మన కలలు మాత్రమే సమాజం ప్రభావం లేకుండా ఉంటాయని ఎలా చెప్పగలం? మనోవిజ్ఞాన శాస్త్రం చెప్తుంది, మన కోరికల్లో చాలా వరకు పోలికల వల్ల పుడతాయి. పక్కింటివాడు కారు కొంటే మనకు కావాలని అనిపిస్తుంది. స్నేహితుడు విదేశాలకు వెళ్తే మన జీవితం మాత్రమే వెనకబడిపోయింది అనిపిస్తుంది. ఇది మన కోరిక కాదు, మన పోలిక. ఆధ్యాత్మికత మరో మాట చెబుతుంది ఫ్రెండ్స్. ఉపనిషత్తులు పదే పదే ఒక ప్రశ్న అడుగుతాయి. నువ్వు ఎవరో గమనించండి. నువ్వు ఏమి సంపాదించావు అని అడగలేదు, ఏ పదవిలో ఉన్నావు అని అడగలేదు. ఎందుకంటే మనల్ని మనం తెలుసుకోకపోతే మన కోరికలు కూడా అప్పుగా తెచ్చుకున్నవే అవుతాయి. మా నాన్న ఒక మాట చెప్పేవారు, ఆకలి నీది అయితేనే భోజనం రుచిస్తుంది. అంటే ఆకలి మందైతేనే భోజనం రుచిస్తుంది, పక్కవాడి ఆకలితో నువ్వు తినలేవు కదా. అదేవిధంగా కళ కూడా నీదైతేనే దానికోసం పడిన కష్టము ఆనందంగా ఉంటుంది. లేకపోతే జీవితం మొత్తం ఇతరుల కళలకు మనమే కూలీలైపోతాము. సామాజికంగా చూస్తే సమాజం లేకుండా మనిషి ఎదగలేడు. కాబట్టి సమాజం ప్రభావము తప్పు కాదు, కానీ సమాజం చెప్పిందే జీవితం అని నమ్మడం ప్రమాదం. తాత్వికంగా చూస్తే మనిషి జీవితంలో 3 రకాల కోరికలు ఉంటాయి. ఒకటి శరీరం కోరుకునేవి, రెండవది సమాజం నేర్పించినవి, మూడవది మన ఆత్మ నిశ్శబ్దంగా పిలిచేవి. మొదటి రెండింటి శబ్దము చాలా పెద్దగా ఉంటుంది, మూడవది మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అందుకే చాలామంది జీవితాంతం మొదటి 2 కోరికలను నెరవేర్చుతూనే గడిపేస్తారు, తమ అసలు పిలుపు వినలేరు. అందుకే నాకు జీవితంలో అత్యంత ధైర్యమైన మనిషి ఎవరో తెలుసా? పెద్ద ఇల్లు కట్టినవాడు కాదు, పెద్ద పదవిని సాధించినవాడు కాదు, ఇది నా కల కాదు అని ఒప్పుకునే ధైర్యం ఉన్నవాడు. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని మోసం చేయటం సులభం, మనల్ని మనం మోసం చేయకుండా ఉండడం చాలా కష్టం. చివరిగా ఒక మాటతో ముగిస్తాను. మనం జీవితంలో వెంబడిస్తున్న ప్రతి కోరిక ముందు ఒకసారి ఆగి ఇలా అడగాలి, ఇది నా హృదయం పుట్టించిన కళ లేక సమాజం నా మనసులో నాటిన విత్తనమా? ఆ 2 ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పుకోగలిగిన రోజే మన జీవితము ఇతరుల చప్పట్లతో కాదు, మన అంతరాత్మ చిరునవ్వుతో నడుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.